హాయ్ అండి, వెల్కమ్ టు వింతాస్. 8 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ని కుట్టుకోవడం కోసం పై బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించాను కదండి, ఇంతకుముందు వీడియోలో. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నేను మిషన్ మీద వేసాను కదా ఫ్రంట్ పార్ట్, అలా వేసి దాని మీద బ్యాక్ పార్ట్లు రెండు మిషన్ ఎడ్జులు లోన పక్కకు వచ్చేలాగా వేసుకోవాలని చూపిస్తున్నాను కదా. ఆ ఎడ్జులు లోన పక్కకు ఉండేలాగా వేసుకోవాలండి. చంకకు చంక, మెడకు మెడ వచ్చేలాగా వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలి, అటు ఇటు కూడా రఫ్ తీయాలి. దీనివల్ల ఏంటంటే మనం కుడతాం కదా, గోరుమడతలు వేసి చంక దగ్గర చుట్టూరు కుడతాము, మెడ దగ్గర కూడా చుట్టూరు కుట్టుకొస్తాం కదా. ఆ కుట్టేటప్పుడు మీకు ముక్క విడిపోకుండా ఉంటుంది. అంటే ఆ టైంలో మళ్ళీ అక్కడ వరకు వచ్చే తర్వాత ఆ కుట్టు ఆపి మళ్ళీ బొసం కుట్టుని మళ్ళీ లాక్ చేయాలంటే అప్పుడు అవ్వదండి. అందు గురించి షోల్డర్ వేసేప్పుడు రఫ్ తీసుకుని వేసుకుంటే మీకు కుట్టుకునేప్పుడు ఇబ్బంది రాదు. అలా వచ్చిన తర్వాత షోల్డర్స్ రెండు జాయింట్ అయిపోయింది కదా. ఆ షోల్డర్స్ జాయింట్ చేసిన ఆ జాయింట్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్కి మర్చుకోవాలండి. అంటే మనం కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింటు మెడవైపు ఏమో ఒకవైపుకి, చంక వైపు ఒకవైపు మెలి వచ్చేలా కాకుండా ఒక పక్కకు మర్చేసుకుంటే అది ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. కుట్టిన తర్వాత కూడా కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. తర్వాత ఇదిగోండి గోరుమడత వేసి కుట్టుకురావాలి. అంటే చిన్న పావించు ఫోల్డింగ్, మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ డబల్ ఫోల్డ్ రావాలి. అదిగో చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి పావించు, దాన్ని మళ్ళీ ఇటు మడిచి, అలా మనం సిల్క్ చీర అంచులు కుట్టుకుంటాం కదా సన్నగా, అలా కుట్టుకురావాలండి. ఇప్పుడు నేను పెట్టింది చంక పార్టు, దాని చుట్టూ కుట్టుకొస్తే సరిపోద్ది. కుట్టేటప్పుడు ఎప్పుడైనా గోరుమడత వేసినప్పుడు ఈ చివరికి, అంటే మనం ఎటు మలుస్తామో క్లాత్ని ఆ చివరికి కుట్టొచ్చేలాగా చూసుకోవాలండి. అలా వస్తే మనకి క్లాత్ పైకి లెగదు. మనం ఎన్ని వాషులు చేసినా సరే ఆ మడత ఫోల్డింగ్ వేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ ఊడదు. ఇదిగోండి ఈ చివరికి వచ్చింది చూసారా కుట్టు. అలా కాకుండా మీరు మధ్యలోకి కానీ ఆ చివరికి కానీ కుట్టేసారనుకోండి, మెలికలు తిరిగేస్తుంది మీకు, అదే అనుమాలు. అది మాత్రం చూసుకుని వేసుకోండి. ఎడ్జ్కి వచ్చేలాగా వేసుకుంటే కుట్టు మనకి అది చక్కగా ఆ రౌండ్ మనం ఎలా కట్ చేసామో ఆ రౌండ్ అలాగే వస్తుందండి. కుట్టు వంకరగా వేయకుండా కరెక్ట్గా వేసుకుంటే అలా వస్తుంది. మీరు ఎప్పుడైతే వంకరగా వేసారో లేదా మధ్యలోకి వేసారో అటు ఇటు ఇలా స్లిప్ అయిందంటే మాత్రం మీకు మెలికలు తిరిగేద్దండి, అదే ఆనమాలు. అది చూసుకోండి జాగ్రత్తగాను. కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకుంటే మీకు డబల్ పని ఉండదండి, ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవి ఇగోండి ఫోల్డింగ్స్ వేసేప్పుడు కూడా చూస్తున్నాను చూడండి, చంకలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మెడ భాగం వేస్తున్నాం కదా. మెడ వేసేప్పుడు షోల్డర్ పార్ట్ మనం చంక వైపు ఎటువైపు మడిచేమో షోల్డర్ సేమ్ నెక్ కూడా అటే మడుచుకోవాలండి. అది చూసుకోవాలి, అయితే అక్కడ మెలికి వస్తుంది. అది చూపిస్తున్నాను మీకు డీటెయిల్గా. రెండు ఫోల్డింగ్స్ ఒకేలా ఉండాలి, లేకపోతే ఆ షోల్డర్ దగ్గర చిన్న మెలికలా వస్తుంది. అంటే ఒక సైడ్ ఏమో అటు బయటకు చూపిస్తే ఒక సైడ్ లోనకు చూపిస్తుంది కదా, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని సేమ్ ఇలా గోరుమడతలు వేసుకుని వచ్చేయడమేనండి. అయిపోయింది కదా. ఒకసారి ఫినిషింగ్ చూడండి. ఇది మంచి వైపు చూపిస్తున్నాను మీకు, ఇది బ్యాక్ సైడ్ అనమాట, రాంగ్ సైడ్. ఇప్పుడు వెనకాల పినీస్ పట్టీలు ఉన్నాయి కదండి, అవి మడుచుకోవాలి. అవి ముందే మనం క్లోజ్ చేయకముందే మడిచేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ అలా రాకుండా నీట్గా వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే ఇలాగ ఫ్రంట్ పార్ట్ని సేమ్ మనం వేసింది ఎలా వేసామో అలాగా నీట్గా మంచి వైపుకి పెట్టేసుకుని ఈక్వల్గా, అది ముడతలు లేకుండా ఈక్వల్గా ఇలా ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. ఎడ్జ్ చూడండి కరెక్ట్గా వచ్చేలాగా పెట్టాను కదా ఈ చంకల దగ్గర. అంటే మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం కదా బాడీ పార్ట్ని, క్లోజ్ చేసే ఎడ్జ్లు ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా వేసాను. అంటే సెంటర్కి ఎక్కువ వస్తాయి, మనం ఎక్కువ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన ఎక్కువ మధ్యలోకి వస్తుంది కదా. ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మడిచేసుకుంటే సరిపోద్దండి పినీస్ పట్టీల కోసం. అలా కాకుండా మనం ఎక్కువ తక్కువ మడిస్తే బ్యాక్ పార్ట్ లూజ్ కానీ లేదా టైట్ కానీ వస్తుంది. అందుకని ఇలా ఎడ్జ్లు ఈక్వల్ చేసుకుని అప్పుడు మడుచుకుంటే ఎక్స్ట్రా ఉన్నది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా వస్తాయండి. ఇది ఒకటి మాత్రం చూసుకుంటే బాగా వస్తుంది ఫినిషింగ్. అవి చూడండి ఒకదాని మీదకి ఒకటి మళ్ళీ ఈ ఫోల్డింగ్ కోసం ఇలా మనకి హుక్స్లు పట్టి కాజాలు పట్టి ఎక్కాలి కదా, అది ఒకదాని మీదకి ఒకటి ఇలా రావాలి కదా ఫోల్డింగ్స్. అలా వచ్చినాయో లేదో కూడా అబ్జర్వ్ చేసుకుని
ఇది కాటన్దే కాబట్టి మనం ప్రెస్ చేస్తే సరిపోద్దండి. అలా ప్రెస్ చేసి ఒకసారి చూసుకుని కరెక్ట్గా ఉందనుకున్న తర్వాత మిషన్ కుట్టేసుకోవాలండి. అదిగో ఈ ఎడ్జ్లు చూసాం, ఆ ఎడ్జ్లు కూడా చూసుకోవాలి ఒకసారి. అంటే ఎగుడు దిగుడు లేకుండా ఉంటే మీకు పినీస్ పట్టీలు కరెక్ట్గా వస్తాయి, పార్ట్లు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తాయి. ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను మిషన్ కుట్టేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ రఫ్ తీసుకుని వేసుకొచ్చేయడమే. సేమ్ ఇది కూడా అంతేనండి, సెకండ్ పార్ట్ కూడా అంతే. కింద రఫ్ తీపోయినా పర్వాలేదండి, ఎందుకంటే అక్కడ బాడీ పార్ట్ వస్తుంది కదా, మనం కింద ప్రిల్స్ పోసి పరిహని కుడతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. పై పార్ట్కి ఇంక మళ్ళీ ఇంకో కుట్టు రాదు కాబట్టి ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో కుట్టు వచ్చే దగ్గర ఎప్పుడైనా పర్వాలేదు రఫ్ తీయిపోయినా, కానీ ఇంకా ఎడ్జ్లు ఉంటాయి కదా మళ్ళీ ఇంకొకసారి వెయ్యం, అలాంటి వాటికి ఖచ్చితంగా రఫ్ తీసుకుంటే మీకు ఇంకా అసలు ఫినిషింగ్ కూడదండి. చాలా బాగుంటుంది ఎన్నిసార్లు వాష్ చేసిన. అది కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను కుట్టిన తర్వాత కూడా. ఇప్పుడు ఈ నాట్స్ ఉన్నాయి కదా, అదిగోండి పినీస్ పట్టీలు కరెక్ట్గానే వచ్చినాయి. ఈ నాట్స్ పెట్టాం కదా మనం కట్ చేసేప్పుడు, ఇలా టక్స్ లాగా చిన్నగా ఇచ్చాం కదండి, కత్తిరి నాట్లు పెట్టాం కదా, అక్కడ డాట్స్ పోయాలి. ఆ డాట్స్ పోయడం కోసం చిన్న చిన్న మామూలుగా నేను బీస్ ముక్కతో గీసి చూపిస్తున్నాను ఎక్కడ పోస్తాం అనేది. అయితే మంచి వైపు నుంచి పోయకూడదు కదా, అవి రాంగ్ సైడ్కి తిప్పుకోవాలండి. క్లాత్ని రాంగ్ సైడ్కి తిప్పేసాను నేను. తిప్పేసి అవి చూసుకోండి ఒకసారి, అంటే మనం గోరుమడతలు వేసిన వైపే మళ్ళీ ఈ కూడా రావాలి. ఈ మనం డాట్స్ పోస్తున్నాం కదా, ఆ డాట్స్ కూడా రావాలి. వచ్చేలా చూసుకుంటే మనకి ఇంకా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇదిగోండి దీని తిన్నగా 7 ఇంచెస్ పోస్తున్నాను నేనైతే. 7 ఇంచెస్ కోసం ఇవి స్కేల్తో గీసేసుకుంటున్నానండి ముందే. స్ట్రైట్గా పెట్టి నాట్లకి స్ట్రైట్గా పెట్టేసి గీసుకుంటే సరిపోద్దండి. ఫస్టే మనం ఇలా పెట్టుకున్నాం కదా నాట్స్, వాటికి పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా గీసుకోండి ముందే గీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. 7 పెట్టాను దీనికి కూడా. అక్కడ నుంచి నడుము దగ్గర నుంచి 7 పెట్టుకొచ్చానండి. ఆ డాట్స్కి స్ట్రైట్గా స్కేల్ పెట్టి 7 ఇంచెస్ గీసుకుంటే సరిపోద్ది. మొత్తం మనకు 4 డాట్స్ వస్తాయి కదా, ఫ్రంట్ 2 బ్యాక్ 2. అవి కరెక్ట్గా స్కేల్ క్రాస్ లేకుండా గీసుకోండి. గీసుకునేటప్పుడు డాట్స్ కూడా స్ట్రైట్గా చెస్ట్ దగ్గరికి వస్తాయి, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ మనం ఎలా గీసామో అలాగే స్కేలు గీసాం కదా, ఆ గీత మీద పట్టుకుంటే సరిపోద్ది మనం డాట్స్ పోయడానికి. ఇది కూడా రఫ్ తీసుకోవాలండి. ఈ డాట్ కూడా ఆ ఫినిషింగ్ చివర రఫ్ తీసుకుని వేసుకుంటే మనకు కూడదు. అయితే ఈ డాట్స్ పోసేప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం స్టార్టింగ్లో కొంచెం లావుగా పట్టుకోవాలండి, ఎందుకంటే మా పిల్లలకి మామూలుగా మనకైనా వెళ్ళే కొద్దీ నడుం సన్నగా ఉంటుంది, చెస్ట్ పార్ట్కి వచ్చే కొద్దీ చెస్ట్ లూజ్ పెరుగుద్ది కదా 1 ఇంచు. అందుకని ఈ కింద కొంచెం లావుగా పట్టుకుని పైకి వచ్చే కొద్దీ మనం బ్లౌజ్ డాట్స్ లాగా తేల్చుకొచ్చేయాలండి, అంటే సన్నగా పోసుకొచ్చేయాలి. నేను కింద పాదం ఖర్చు కంటే ఎక్కువే పెట్టాను. పైకి వచ్చే కొద్దీ తగ్గించుకుంటా 7 దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గించేసి రఫ్ తీసేసాను చూడండి. ఒకసారి క్లోజ్లో చూపిస్తాను మీకు, అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ లావుగా పోసాను కదా, అవి వచ్చే కొద్దీ సన్నగా తీసుకొచ్చాను చూడండి ఆ డాట్ని. ఇది నడుం దగ్గరికి వెళ్ళొద్దు కదా, అందుకని అది లావుగా పోసాను. పైకి వచ్చే కొద్దీ చెస్ట్ పార్ట్కి వస్తుంది కాబట్టి పిల్లలకి పైగా ఇలా వస్తే బాడీ స్ట్రక్చర్ బాగా వస్తుందండి, అందుకనేసి ఇలా పోసాను నేను. అదిగో చూడండి, సేమ్ ఉన్న 4 కూడా ఇలాగే పోసుకొచ్చేయాలండి. డాట్స్ ఖచ్చితంగా స్టార్టింగ్లోను ఎండింగ్లోనూ కూడా రఫ్ తీయడం మాత్రం మర్చిపోకండి. అన్నీ అంతే, 4 అంతే. కిందకి ఇలా కింద స్టార్టింగ్లో లావుగా పోయాలి, తర్వాత వచ్చే కొద్దీ సన్నగా ఇలాగ బట్టని క్రాస్ చేసుకురండి. కంగారు పడకుండా ఆపకండి, ఆపినా క్రాస్ వచ్చేద్ది. కుట్టుకుంటానే ఎడం చేత్తో బట్టని ఇలా బయటికి లాక్కొస్తే సరిపోద్దండి, ఇలా జరుపుకుంటూ వస్తే సరిపోద్ది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదిగోండి లెఫ్ట్ హ్యాండ్తో బట్టను అలా స్లోగా బయటికి తీస్తే మీకు సన్నం వచ్చేద్దండి. ఒకేసారి ఇలాగ తిప్పకుండా వచ్చే కొద్దీ స్లోగా, అంటే కోణం వీ షేప్లో రావాలి. ఆ డాట్స్ మీకు పోస్తుంటే అర్థమైపోద్ది, ఒక్కసారి మిస్టేక్ వచ్చినా మీరు పోస్తుంటే అర్థమైపోద్ది. సేమ్ మన బ్లౌజ్ లాగానే పోస్తాము. మొత్తం 4 వైపులా అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఫినిషింగ్ చూపిస్తాను చూడండి మీకు. అయిపోయింది కదా, అదిగోండి అలా వచ్చినాయి చూడండి. 4 చూపిస్తున్నాను, ఇవి ఫ్రంట్వి.
అయితే ఇది మాత్రం చూసుకోవాలండి. నెక్ గోరుమడతలు ఎటువైపు వేసామో అంటే రాంగ్ సైడే అన్నీ మీకు వేస్ట్ అంతా మొత్తం కనిపించేదంతా రాంగ్ సైడే ఉండాలి. కుట్లన్నీ రాంగ్ సైడ్కి వెళ్ళేలా చూసుకోండి. పినీస్ పట్టీలు ఫోల్డ్ చేసేప్పుడు చూసుకోవాలి, ఈ డాట్స్ పోసేప్పుడు చూసుకోవాలి. నెక్ అలాగే మనం చంక రౌండ్ ఆ గోరుమడతలు వేసేప్పుడు చూసుకోవాలి. ఇవన్నీ ఒకే సైడ్కి వస్తేనే మీకు మళ్ళీ మళ్ళీ ఇప్పడం కుట్టడం ఇదంతా లేకుండా మీరు కుట్టేటప్పుడే ఫినిషింగ్ చూసుకుంటా ఎటు వేస్తున్నామో మంచి వైపు వేస్తున్నామో చెడు వైపు వేస్తున్నామో అనేది చూసుకుంటూ కుట్టుకుంటారండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చేసిన పని మళ్ళీ రిపీట్ అవ్వదు. కొత్త వాళ్ళకైతే నేను ఇది చెప్తున్నాను, చూసుకోండి, కుట్టేటప్పుడే చూసుకోండి 1కి 4 సార్లు. అలా అయితే మీకు మళ్ళీ అసలు కుట్టింది ఏది ఇప్పే అవసరమే రాదండి. ఇది పినీస్ పట్టీలు అయితే హుక్స్లు పట్టి పైకి ఉండాలి కదా, అది నేను చూపిస్తున్నాను అనమాట. కాజాల పట్టి లెఫ్ట్గా ఉండాలి, హుక్స్లు పట్టి దాని పైకి ఉండాలి. అలా పెట్టేసి కదలకుండా మనం కుట్టేసుకుంటేనండి అది ఫుల్గా స్లిట్ లాగా వస్తుంది, ఓపెన్ అవుద్ది. అంత లెక్క మనం హుక్స్లు వేసుకుంటే సరిపోద్దండి. ఇంతేనండి, అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.